My love blessings to all my gurus and Siksha gurus. Danvat Pranam Matajis and Prabhujis. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurulmenitam Yena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parjana Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakhanvitancha Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Jayapataka Swami Iti Namine Namacharya Padaini Tai Kripa Pradayine Gaurakata Damadaya Nagara Grama Tarini Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswate Devi Gauravani Pracharini निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः नमो महाधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेव देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं श्री 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 राधा मदन मोहन की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय नरसिंह भगवान की जय चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल श्री राधे राधे हरे कृष्ण माताजी सन प्रभुजी ప్రశ్నలకైనా చదవటానికైనా సరోజ మాతాజీ హ్యాండ్ ఒకటే రైజ్ అయింది. మీకేమీ ప్రశ్నలు లేవా నిన్న చాప్టర్లో? హరే కృష్ణ. ఓకే, నిన్న ఏది కవర్ చేసామో కూడా చెప్పడానికి ఎవరికి పాయింట్స్ రావట్లేదా? హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ ఇంత సైలెంట్ గా ఉన్నారు, ఇంకా పూర్తిగా జాయిన్ అవ్వలేదు అనుకుంటా. అందుకే మీరు అరౌండ్ 11 o'clockకే మీరు జాయిన్ అయితే ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతుంది మైండ్. సో టైం తీసుకుంటున్నారు. ఓకే, లక్ష్మీ జోగా మాతాజీ వచ్చారా? హరే కృష్ణ. ఉన్నారా? ఓకే మాతాజీ, మీరు ప్రేయర్స్ అంటే భగవంతుడికి పూజ ఎలా చేయాలి అని అడిగారు. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మీ జోగా మాతాజీ మీకు హరే కృష్ణ. మీరేనా అడిగారు? నేనే మాతాజీ అడిగాను. కృష్ణ పరమాత్ముడికి పూజ ఎలా చేయాలి అని అడిగారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయిపోగానే నేను అది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండొచ్చు కదా, వాళ్ళు వింటారని చెప్తాను. హరే కృష్ణ. సో సరోజ మాతాజీ చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? క్వశ్చన్ ఏమైనా ఉందా? చిన్న రిక్వెస్ట్ మాతాజీ, మన అట్లాంటాలో జయపతాక స్వామి ఏం చేశారంటే మాతాజీ, మా అబ్బాయి అక్కడ అమెరికాలో ఉంటాడు, అక్కడ అట్లాంటాకి చార్లెట్ లో ఉంటాడు, 10 hours జర్నీ. అక్కడికి వెళ్ళారు, చాలా బాగా చేశారంట, చాలా మందికి ఇనిషియేషన్స్ ఇచ్చారంట, సెకండ్ ఇనిషియేషన్ కొంతమంది తీసుకున్నారంట, చాలా బాగా చేశారు. మాకు కూడా వీడియోలో చూపించారు మాతాజీ, నేను చెప్తాను. మీ అబ్బాయి కూడా ఏమైనా ఇనిషియేటెడా? లేదు మాతాజీ, డివోటీనే, అన్నిటికీ వెళ్తుంటాడు. లాస్ట్ వీక్ కూడా అట్లాంటాలో ఏదో జరిగిందని వేరే ప్రోగ్రామ్ తో వెళ్ళి 3 రోజులు ఉన్నాడు. ఇప్పుడు మాత్రం సాటర్డే సండే 2 రోజులు ఉండి స్వామిని చూసి దగ్గర దాకా వెళ్ళి అన్ని చేసుకున్నాడు. ఆశీర్వాదాలు, గురు మహారాజ్ ఆశీర్వాదం లభించింది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాకపోయినా వీడొక్కడే ఎవరితోనో కంపెనీతో తీసుకొని వాళ్ళతో పాటు షేర్ చేసుకొని వెళ్ళాడు.
వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లాస్ట్ వీక్ వెళ్ళారు, అందుకని ఈ వారం రామన్నారు. ఇంకా మా అబ్బాయి వేరే వాళ్ళు బ్యాచ్ వెళ్తుంటే వాళ్ళతో పాటు అడిగి ప్లేస్ ఉందని చెప్పని వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని చాలా బాగా చేశారమ్మా అని చెప్పని చూపించారు. నేను అదే చెప్పాను, ఒక క్లాస్ చెప్తారు మాతాజీ, వాళ్ళ గురువు గారు కూడా ఆయనే అని చెప్పని చెప్పాను మాతాజీ. మన గౌరంగవాణి టీం గురువు గారు ఆయనే చాలా వరకు. ఇంకా కొందరు వేరే చాలా మంది వచ్చారమ్మా, వేలల్లో వచ్చారు డివోటీస్ కూడా అని చెప్పారు. చాలా మంది ఇనిషియేషన్ తీసుకున్నారు. జగన్నాథ యాత్ర కూడా చేశారు మాతాజీ. 3 రథాల్లో ఒక్కొక్క దాంట్లో, ఒక దాంట్లో బలరాముని, ఒక దాంట్లో సుభద్రామాయిని, ఒక దాంట్లో జగన్నాథ స్వామిని, ముగ్గురిని వేరువేరుగా పెట్టి రథం కూడా తీసుకొచ్చి అది కూడా చూపించారు. చాలా బాగా చేశారు మాతాజీ. మన దేశంలో కన్నా ఆ దేశంలో అంత బాగా చేస్తున్నారంటే ఇంకెంత గొప్పగా అనుకోవాలి. అదే అంటే గురు మహారాజ్ కూడా ఆ దేశం అతనే అన్నమాట. అవునా? ఇక్కడి నుంచి విశాఖపట్నం ఎక్కడి నుంచి వెళ్ళారు అని చెప్తున్నాను. అవును, విశాఖపట్నం విజిట్ చేశారు ఆయన. ఇక్కడ వచ్చి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు అనమాట. ఆదేశస్తుడే గాని మాయాపూర్లో ఉంటారు. గురు మహారాజ్ మాయాపూర్లో ఉంటారు. అక్కడ నుండి ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటారు. హెల్త్ పరంగా ఈ మధ్య కొంచెం తగ్గింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళారు. మధ్యకాలంలో సో అంత ఆయనకి దేహపరంగా పూర్తిగా డౌన్ అయినా ఆత్మపరంగా మాత్రం ఆయన భగవంతుడు. అయినా కానీ అంత కష్టపడి మన కోసం అంత మనం ఇంత చిన్న చిన్న విషయాలకే పడిపోతూ ఉంటాము. హెల్త్ ఎలా ఉన్నా అంటే ఇనిషియేషన్స్ చేయడం కానీ, భక్తుని కలవడం కానీ, క్లాస్ తీసుకోవడం కానీ ఏది అవాయిడ్ చేయరు అనమాట. ఇప్పటికే అన్ని చేస్తూనే ఉన్నారు. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. మంచి బ్లెస్సింగ్స్ లభించాయి మీకు. థ్యాంక్ యూ షేర్ చేసినందుకు. అండ్ జయపతాక స్వామి ఇది ఉంటుంది, యాప్ ఉంటుంది, అందులో ఈ వివరాలన్నీ ఉంటాయి. కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. ఓకే ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ జీ లలితా మాతాజీ, మీరు వీడియో ఆన్ చేసుకోండి. లలితా మాతాజీ, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఏమైనా షేర్ చేయండి. క్వశ్చన్ కాదు మాతాజీ, నిన్న శ్లోకం అయింది కదా, దాంట్లో ఏమైనా పాయింట్స్ అడుగుతారేమో అని చేసిన. చెప్పండి మీకు అర్థమైన పాయింట్స్. అదే వేలాది మనుషులలో ఒకరు మాత్రమే పూర్ణత్వం సాధించటకు ప్రయత్నిస్తారు. ఆ పూర్ణత్వం సాధించిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు, చేరుకుంటాడు అని చెప్పారు. మీరు వీడియో ఆన్ చేయట్లేదు. ఓకే, అంతే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నెక్స్ట్ బబితా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్నం మాతాజీ. నేను అదే చెప్దాం అనుకున్నాను మాతాజీ. వేలాది మనుషుల్లో ఒక్కరే నా దగ్గరికి చేరుతారు. అందులో కూడా అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి ఇందులో 60 మెంబర్స్ వచ్చాం వేలాది లక్షలాది మనుషుల్లోని. ఇందులోంచి కూడా ఒక్కరు వెళ్తారు అనేది, పరిపూర్ణత్వము పొందుతాడు అనేది దేవాదేవుడు చెప్పాడు మాతాజీ. అదే చెప్దాం అనుకున్నాను. భాగవతంలో భగవద్గీత రిలేట్ చేస్తూ పర్పట్లో అంటే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే భాగవతం అర్థం చేసుకోవడం కష్టమని ఋషులు చెప్పడమే కాదు, అందరూ అంటారు కొంచెం కష్టము భగవంతుడిని అర్థం చేసుకోవడం అని. సో అందుచేత మనకి సులభతరం చేసి పెట్టారన్నమాట. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ తో మనకి ఎగ్జాంపుల్ లో మీరే అనిపించారు మాతాజీ. 60 మందిలో మీరు ముఖ్యంగా అనిపించారు. అదేం కాదమ్మా, ఇప్పుడు 60 మంది ఇక్కడ వచ్చామంటే నేనేం చెప్పాను, 60,000. మనందరం 1000లో ఒకరం అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి 60 ఉన్నాం. 63 చూసాను నేను, 63, 64 అలా ఉన్నారు. అంటే ఆ 1000లో మనం ఒక్కరం అంటే ర్యాంక్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎన్నో వేల మందిలో ఒక ర్యాంక్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అవుతారు. కానీ డివోటీస్ని ఎవరు గౌరవించే చాలా తక్కువ డివోటీస్ని. అంటే మనం ఇంకా పూర్తి డివోటీస్ కాదు, సాధకాస్ అంటే
మనం సాధన చేస్తూ ఉన్నాం అన్నమాట, అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ మాతాజీ. అండ్ శ్రావణి మాతాజీ మీరేం చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. ఒక మనిషి తన మనసును పవిత్రంగా ఉంచుకోవాలి, లేదా శ్రీకృష్ణ భగవానునిపై నిశ్చలమైన భక్తి సేవ చేయడం ద్వారా మనసుని ప్రశాంతత, ఆనందం లభిస్తాయి మాతాజీ. అప్పుడు ప్రసన్నమైన మనసుతో కలిగిన వ్యక్తి ఈ లోకంలో ప్రపంచిక బంధాలను, మోహాల నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు భగవంతుని పొందుతారు మాతాజీ. అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి దేవుని యొక్క నిజమైన తత్వాన్ని, పరమార్థాన్ని పూర్తిగా గ్రహిస్తాడు మాతాజీ. హరే కృష్ణ. ఉన్నత తత్వంలో ఉండే వాళ్ళని ఏమంటున్నారు? ఏమన్నారు? శుద్ధ భక్తులుగా మాతాజీ కాదు, శుద్ధ సత్వ గుణంలో ఉంటారు మాతాజీ. బ్రాహ్మణుడు కంటే వైష్ణవుడు. సో వైష్ణవ స్థితికి అందరు చేరాలి అని ఆ భాగవతంలో చెప్పారనమాట. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో సత్యనారాయణ ప్రభుజీ మీరేం చెప్తారు? అది మనం వైష్ణవ స్థితికి చేరుకోవాలంటే మన అలవాట్లన్నీ మార్చుకోవాలి మాతాజీ. రైట్, మన అలవాట్లు మార్చుకోవాలి, తినే ఫుడ్ కూడా మార్చుకోవాలి. మనము తినటువంటి పండితులు తమ సమదృష్టి చూపిస్తారు, చిన్నారులు కానీ సాధారణ వ్యక్తులు కానీ. సో ఎవరైతే బ్రాహ్మణులు అంటామో వాళ్ళకు ఉండే క్వాలిటీస్ ని మనం రీచ్ అవ్వాలంటే మనం వాళ్ళని ఫాలో అవ్వాలి అని మీరు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా అండర్స్టాండ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొందరు కొత్త వాళ్ళు ఉన్నారేమో ఎలా ప్రేయర్ చేయాలి అని అడిగారు అనమాట. సో ఆఫరింగ్ ఆర్తి, ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడికి పూజ చేయాలన్నా ప్రేయర్ చేయాలన్నా ఫస్ట్ బ్లైండ్గా జపం చేస్తూ ఫాలో అవుతారు అందరు. నెమ్మదిగా మనం ఆచార్యులను అడిగి ఆర్తి చేయడం అనేది మనం నేర్చుకుంటాము. కొందరు ఎలా ఉంటారంటే భక్తులు ఆనియన్ గార్లిక్ వదిలేయడము, మాంసభక్షణ వదిలేయడం అవన్నీ ఏమి చేయరు, నియమాలు తొందరగా పాటించరు. కానీ క్లాస్ బాగుందని వచ్చి వింటూ ఉంటారు. విన్న తర్వాత కొంచెం లోపల శుద్ధీకరణ జరిగి ఆ తర్వాత వాళ్ళకి వద్దనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ గ్రూప్లో ఎప్పుడు కూడా ఎవరిని ఏం ఫోర్స్ చేయరు. యాత్రకు వచ్చేవాళ్ళు యాత్రకు రావచ్చు, గుడికి వచ్చేవాళ్ళు గుడికి రావచ్చు, క్లాస్ వినాలనుకుంటే కూడా జాయిన్ అయ్యి క్లాసు వినవచ్చు. సో ఇక్కడ లక్ష్మీ జోగా మాతాజీ ఇంతకుముందు కూడా అడిగారు, మళ్ళీ నిన్న నాకు మెసేజ్ పెట్టారు. సో ఆఫరింగ్ ఆర్తి అనేది చాలా ఇంపార్టెంట్ కృష్ణ పరమాత్ముడికి అనమాట. సో మనము ఆల్టర్ అంటే దేవుడిని మనం పెట్టుకుంటాం కదా, ఒక షెల్ఫ్ అనండి, ఒక అర అనండి, ఎలా శ్రీకృష్ణ పరమాత్మని పెట్టుకోవాలంటే 3 మెట్లు ఉండాలి అని చెప్తారన్నమాట. పై మెట్టు మీద కృష్ణ పరమాత్మని పెట్టుకోవాలి, రెండవ మెట్టు మీద గురువులు అందరూ ఉంటారు, ఆ తర్వాత 3వ దాంట్లో మనము మన ఇంట్లో కావాలంటే శివుడు అమ్మవారు ఇవన్నీ ఉంటాయి కదా, మీరు వద్దు అనుకుంటే వాళ్ళని తీయకూడదు అనుకుంటే కనుక లాస్ట్ మెట్టు మీద పెట్టుకోవచ్చు, లేదా ఒక సైడ్కి లాస్ట్ మెట్టు మీద ఒక సైడ్కి మనం పెట్టుకొని వాళ్ళని కూడా ఆరాధించుకోవచ్చు అనమాట. సో గురువు ఈజ్ ఎ మస్ట్ అండి. అంటే మీకు గురువు లేరు కదా మాకు అని అనుకోవద్దు. శ్రీల ప్రపాదుల వారు అందరికీ గురువు. సో మనకి ఇక్కడ ఎవరిని ఆశ్రయం తీసుకుంటారని మీరు ఇంకా ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడం కష్టం కాబట్టి శ్రీల ప్రపాదుల వారి యొక్క పటము, పంచతత్వ, మనము జపం చేసేటప్పుడు పంచతత్వ అని చెప్తాం కదా, పంచతత్వ మంత్రం ఏంటి చెప్పండి? జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవత్త వృంద. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, అంటే కృష్ణుడు ఫోటో పెట్టిన దగ్గర వేరే మూర్తులు ఉండొద్దా మాతాజీ? అమ్మవారిది కానీ ఏదైనా ఉండకూడదు, సమ లెవెల్లో ఉండకూడదు. 10 offenses. లక్ష్మీదేవిది కూడా ఉండొద్దా మాతాజీ? విగ్రహం చిన్నవి లక్ష్మీదేవిది పెట్టుకోవచ్చు. మాతాజీ వినాయకుడిది, మళ్ళీ ఏమంటారు దుర్గా భవన్ మాతాజీ. ప్రభుజీ మీరు ఇలా మధ్యలో ఆపేస్తే నేను ప్రొసీజర్ చెప్పలేను. చెప్పిన తర్వాత మీరు పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని నన్ను అడగండి, ఓకే? ఎందుకంటే చాలా డౌట్లు వస్తాయి, ఒక్కటని కాదు.
ఈ డౌట్లకే మనకి టైం అంతా పోతే క్లాస్ నేను ఎలా చేయాలి అని చెప్పడానికి అంతరాయం కలుగుతుంది. సో మీరు అక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పాను, భగవంతుడిని ఎలా పెట్టాలి అని, అది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత నేను చెప్తాను ఎందుకు పెట్టకూడదు అని. ఈ పక్కనే 10 offenses అని ఉంటాయి, అవేంటి అని మనం అపరాధాలు అనమాట, అవేంటి అని చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, సో భగవంతుడిని ఈ విధంగా కొందరేమో విగ్రహాలు పెట్టుకుంటారు, శ్రీకృష్ణ, రాధాకృష్ణ, లేకపోతే చైతన్య నితాయి, అంటే వీళ్ళిద్దరిది, లేకపోతే జగన్నాథుడు, చిన్న చిన్న విగ్రహాలు చెక్కతో అవ్వచ్చు, మార్బుల్తో అవ్వచ్చు, ఇంకా ఇది ఉంటుంది కదా ఇత్తడి, లేకపోతే పంచలోహాలు, అలా ఏదైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు. కానీ విగ్రహాలు పెట్టుకుంటే తప్పకుండా గుడిలో ఆచరించేవన్నీ కూడా ఆచరించాలని సామాన్యంగా లడ్డు గోపాల్ని పెట్టుకుని మిగతావన్నీ పటాల రూపంలో పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, పటం కూడా పెట్టుకోవచ్చు మనం, రాధాకృష్ణది, జగన్నాథుడిది, చైతన్య నితాయి. గుడిలో ఎలా ఉన్నారో అలాగే పెట్టుకుంటారు చాలా వరకు కూడా. ఓకే, సో అది ఫస్ట్ మెట్టు మీద పెట్టుకుని కింద మెట్టు మీద గురువుల్ని పెట్టుకోవాలి. ఇంకా కింద మెట్టు మీద ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది, భగవంతుడిని క్లీన్ చేయడానికి వేరే క్లాత్ ఉండాలి. కింద ఫ్లోర్ అట్లా ఏమన్నా ఉంటుంది కదా పూజ రూమ్లో, అది ఫ్లోర్ చేసుకోవడానికి క్లీనింగ్ క్లాత్ వేరే ఉండాలి. రెండు కలపకూడదు, భగవంతుడికే ఉంచాలన్నమాట. సో క్లీన్ చేసి బొట్లు పెట్టుకుని నార్మల్ పూజ ఎలా చేసుకుంటారో అలాగే పువ్వుల దండలు వేసుకుని అవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన కృష్ణుడికి అన్ని ఆర్తీలు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆర్తి ప్లేట్ అనేది మనము తయారు చేసుకోవాలి. ఆర్తి ప్లేట్ చేసుకోవడం అంటే దాంట్లో మనకి పంచపాత్ర మీకు తెలుసా, మీకు అందరికీ కూడా చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వేసుకుని మనం పంచపాత్రతో ఆ నీళ్ళన్నీ శుద్ధీకరణకి వాటికి వాడుతూ ఉంటాం. అదొకటి పెట్టుకోవాలి. అగరబత్తీలు పెట్టుకోవాలి, అంటే ధూపం వేయడానికి 3 పెట్టుకోమని చెప్తున్నారు. ప్రతిసారి కూడా 3 లేకపోతే 2, ఒక్కదాంతో చేయకూడదు. ఆ తర్వాత వాటర్ తీసుకోవాలి 2 చెంబుల్లో కానీ, లేకపోతే మీ దగ్గర చిన్న పాత్రలు ఏవైనా ఉంటే, పంచపాత్ర లాంటివి ఉంటే అవి తీసుకోవాలి. ఒక చిన్న శంకు, దేవుడికి స్నానం చేయించడానికి శంకు కూడా పెట్టుకోవాలి. అండ్ ఆర్తి ఎలా ఉండాలంటే నెయ్యిలో ముంచిన కాటన్ విక్స్ అంటారు కదా, అంటే ఒత్తులు, నెయ్యిలో ముంచిన ఒత్తులు, ఒక ఒత్తి కానీ 5 ఒత్తులు కానీ పెట్టుకోవచ్చు. బెటర్ 5 ఒత్తులు పెట్టుకుంటే, కానీ 3-4 సార్లు ఆర్తి చేసేవాళ్ళు ఒక ఒత్తితో కూడా చేస్తారు. అండ్ గంట చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక కర్చీఫ్ లాంటి క్లీన్ క్లాత్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము దగ్గర పెట్టుకుని ఆర్తి చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ చామర అంటారు, తెలుసా మీకు? ఒక వైట్ కలర్లో ఉంటుంది చామర, గుడిలో చూస్తే కనిపిస్తుంది. చిన్నవి కూడా దొరుకుతాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకోటి పీకాక్ ఫెదర్ ఫ్యాన్ అన్నమాట, ఈ నెమలి ఈకలతో తయారు చేసిన చిన్న ఫ్యాన్ ఉంటుంది అది. అండ్ గంట అండ్ శంకు స్నానం చేయించడానికి ఒక చిన్నది, ఇంకోటి ఊదే శంకు ఉంటుంది. బ్లోయింగ్ అంటే శంకు ఊదడం తెలుస్తుంది కదా మీకు, అంటే మనం నేర్చుకోవాలి, అందరికీ రాదు, అది మీ ఇంట్రెస్ట్. నేనైతే శంకు ఊదడం అట్లాంటివి ఇంకా ఏమీ లేదు. సో అది పెద్ద శంకు ఉంటుంది, ఊదడం నేర్చుకునే వాళ్ళు ఆర్తి అయ్యే ముందు స్టార్టింగ్ ఊదుతారు, తర్వాత వాటర్ వేసి కడిగి పెడతారు, మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి శంఖము పూరిస్తారనమాట. ఓకే, అది మన ఇష్టం. ఇంకోటి ఆసనం వేసుకోవాలి. మనం ఎప్పుడు కింద కూర్చోవద్దని చెప్తారు, పీట మీద కూర్చున్నా సరే ఒక మ్యాట్ లాంటిది, లేదా మనకు దొరుకుతాయి ఆసనాలు గుడిలో, అవి కొనుక్కొని దాని మీద కూర్చుని చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత నైవేద్యానికి ఏం పెడతారు అంటే, ఫస్ట్ మార్నింగ్ మనం వంటలు అవన్నీ కావు కాబట్టి మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ అలాంటివి పెట్టచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం అన్నీ రెడీ చేసుకుని పువ్వుల అలంకరణ అన్నీ భగవంతుడికి చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా ఆచమనం ఎలా చేస్తారు అని. ఫస్ట్ 2 డ్రాప్స్ చేతిలో వేసుకొని
లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్లో వేసుకుని చేతులు శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత మనము తీర్థంలాగా పుచ్చుకోవాలి 3 సార్లు అన్నమాట. తీర్థంలాగా పుచ్చుకోవాలంటే ఏం చెప్పాలి, ఏం చెప్తారు ఆచమనం చేసేటప్పుడు? ఓం కేశవాయ నమః, మాధవాయ స్వాహ, నమః, ఓం గోవిందాయ నారాయణ నమః, స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ నమః, మాధవాయ నమః అని తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్నప్పుడు గోవిందాయ నమః. ఓకే, ఇది అయిపోయింది. అంటే శుద్ధీకరణ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత 2 డ్రాప్స్ ఇట్లా నీళ్ళు ఎక్కువ పోయకూడదు, 2 డ్రాప్స్ అలా తీసుకొని అంతా అల్టస్ మీద అంతా వేసుకుని శుద్ధీకరణ, గంగే చ యమునే చ గోదావరి అంటాం కదా, తిప్పి అవి ఇలా చల్లుకొని మనం చామర ఇవన్నీ పెట్టుకునే దగ్గర కూడా అన్ని శుద్ధీకరణ చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు, అది మన ఇష్టము. దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తి వెలిగించిన తర్వాత ఊదిబత్తులు ఫస్ట్ గురువుకి చూపించాలన్నమాట. గురువుకి చూపించి మనకు కొన్ని పాటలు ఉంటాయి. సో మేల్కొల్పు చేసేటప్పుడు సంసార దావా పాట, ఆ తర్వాత నరసింహ ఆరతి, ఆ తర్వాత గురువందన అండ్ తులసి మాతకి సెపరేట్ పాట, ఆ తర్వాత చేతో దర్పణ మార్జనం, అది ఇవన్నీ పాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. ఒక 3 పాటలు పాడుకుంటే 20 నిమిషాలు అవుతుంది, అంతకంటే ఎక్కువ అవదు. అయితే అది పాడుతూనే మనం ఆరతి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ అగరబత్తిలతోని సంసార దావా అని స్టార్ట్ చేస్తాము. లెఫ్ట్ హ్యాండ్లో గంట మోగుతుండాలి, రైట్ హ్యాండ్తోని ఆరతి ఇవ్వాలి. ఓకే, సో ఈ అగరబత్తిలు ఒక రౌండ్స్ ఇచ్చేసిన తర్వాత ఒక పక్కకు పెట్టుకుని ఆరతి అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. ఆరతి చేసేటప్పుడు ఫస్ట్ మనము ఈ ఫీట్ అంటే పాదాలకి ఇవ్వాలన్నమాట. 4 సార్లు పాదాలకి ఇలా ఆరతి తిప్పాలి. ఆ తర్వాత ఉదర భాగం అంటే నాభి అంటారు కదా, సో అక్కడ వేస్ట్ అంటే నడుము దగ్గర మనకి ఒక 2 సార్లు ఇలా తిప్పాలి. ఆ తర్వాత ఫేస్కి ఒక 3 సార్లు తిప్పి 7 సార్లు మొత్తం భగవంతుడికి తిప్పాలి. సో ఇది మన ఇష్టం అన్నమాట. ఒక లడ్డు గోపాలకే తిప్పుతారా, లేకపోతే ఆరతి ఒక్కసారి చేస్తారా, ఉన్న డైటీస్కి అన్ని ఆరతి చేస్తారా, అది మన ఇష్టం. ఓకే, సో ఈ ప్రతి ఆరతి చేసేటప్పుడు మనము ఈ విధంగా నంబర్ గుర్తుపెట్టుకోండి. 4 పాదాలకి, 2 నడుముకి, 3 ఫేస్కి అండ్ 7 టైమ్స్ మొత్తం ఆకారానికి. ఓకే, మొత్తం భగవంతుడికి అన్నమాట. సో ఇలా మనం ఆరతి పాడుతూ లెఫ్ట్ హ్యాండ్తో గంట కొడుతూ ఆరతి చేయాలి. సో ఇలా ఆరతి అయిపోయిన తర్వాత ఒక పక్కకు పెట్టుకొని కళ్ళకు దండం పెట్టుకుని ఆరతి తీసుకుని మనం నెక్స్ట్ ఆరతి అయిపోయి అగరబత్తులు చేస్తాము, తర్వాత ఆరతి చేస్తాం. ఆ తర్వాత మనం శంకు పెట్టుకున్నాం కదా దగ్గర, ఆ శంకులో కొన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. నీళ్లు 2 పాత్రల్లో పెట్టుకున్నాం మనం. ఒక పాత్ర ఎంటీగా పెట్టుకోవాలి, 3 ఉండాలి పాత్రలు, ఒకటి ఖాళీ పాత్ర. సో మనము ఆ శంకులో నీళ్లు నింపేసి భగవంతుడికి స్నానం చేస్తున్నట్లుగా ఆరతి చేయాలి. అంటే సేమ్ ఇదే మళ్ళీ ఏంటి 4 + 2 + 3 అండ్ 7. సో అలా చేసినప్పుడు స్నానం చేయించినట్లు మనకి అర్థమవుతుంది. సో ఆ నీళ్ళన్నీ ఖాళీగా ఉన్న పాత్రలో మనం వేస్తాం. సో అది అయిపోయిన తర్వాత ఒక కర్చీఫ్, క్లీన్ కర్చీఫ్ పెట్టుకోవాలి అని చెప్పాం కదా, క్లీన్ క్లాత్, ఆ క్లాత్ పట్టుకొని వైప్ చేసినట్టు ఆరతి ఇవ్వాలి. వీటికన్నిటికీ గంట కొడుతూనే ఉండాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత చామరం చేయాలి. చామరం చేసిన తర్వాత పీకాక్ ఫెదర్తో ఫ్యానింగ్ చేయాలి భగవంతుడికి. చేసిన తర్వాత లాస్ట్కి పుష్పాలు కూడా చేతిలో పట్టుకొని మళ్ళీ ఇలా ఆరతి ఇస్తూ ఆ పుష్పాలు భగవంతుడికి అర్పించాలి. ముందు అలంకరణ చేసిన పుష్పాలు వేరే, తర్వాత కూడా ఒక 4-5 పుష్పాలు, లేదా ఈ లేవు అంటే 1-2 పుష్పాలు అలంకరణ చేసి పెట్టుకున్న తర్వాత ఇది ఆరతి పూజ కంప్లీట్ అన్నమాట. ఫస్ట్ మార్నింగ్ చేసుకోవాల్సిన పూజ ఇలా చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి మనకు ఒక 20 నిమిషాలు అవుతుంది. అంటే కొంచెం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో కూడా అయిపోతుంది. తర్వాత గంట పక్కకు పెట్టేసి ఆరతి తీసుకొని, కర్తాలు ఉంటే కర్తాలు తీసుకొని నరసింహారతి చేసుకోవాలి కూర్చుని. నరసింహారతి అయిపోయిన తర్వాత మళ్ళీ
గురు వందన చేసుకోవాలన్నమాట. గురు వందన చేసుకున్నాక ఇంకా మీకు సమయం ఉంటే చేయాలనిపిస్తే శిక్షాష్టకం చదువుకొని, అంటే చేతో దర్పణం అర్జునం చదువుకున్న తర్వాత 10 offenses కూడా చదువుతారు అందరూ. ఈ 10 offenses చదివి, అంటే అపరాధాలు అనమాట, ప్రతిరోజు చదువుతుంటే మనం అపరాధం చేయడం తక్కువ అవుతుంది మనకి. సో ఈ అపరాధాలు కూడా చదువుకుని అప్పుడు తులసి ఆరతికి వెళ్ళొచ్చు. లేదా కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ మంగళారతి చేసేస్తారు మార్నింగ్. మనకి చెప్పటం ఏంటంటే భగవంతుడిని సేవించాలంటే 1.5-2 hours సూర్యోదయానికి ముందే లేవమని చెప్తారు. అప్పుడు మనకి మంగళారతి, నరసింహారతి, తులసి ఆరతి అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ పూలతో అలంకరించుకొని గురువందన మనము చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇక్కడ 1 hour అలా టైం ఎక్కువ వెళ్తుందని కొందరు అన్నీ ఒక్కసారి కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది మీరు చేస్తే దాన్ని బట్టి మీకే తెలిసిపోతుంది. ఓకే. తర్వాత తులసి ఆరతి కూడా సేమ్ ఇలాగే మనకి ఆచార్యులు చెప్పడం ఏమంటే, మనం పెరట్లో పెట్టుకుంటాం తులసి మాతని, ఏ గోడ దగ్గర ఎక్కడో పెట్టుకుంటే ప్రదక్షిణాలు చేయడం కొంచెం కష్టం. సో అందుకనే చిన్న తొట్టిల్లో మనం పెంచుకుని తెచ్చి దేవుడి ముందు పెట్టుకుని ఒక స్టూల్ మీద ఎక్కడో పెట్టుకొని చక్కగా ఈ ఆరతి ఇదే ప్రొసీజర్ చేసుకుని ప్రదక్షిణాలు 4 ప్రదక్షిణాలు తులసి మాతకి చేసి దండవత్ ప్రణామం చేసుకోవాలన్నమాట. సో తులసి ప్రణామం ఆ పాట వేరే ఉంటాయి. ఇవన్నీ మనం నేర్పించాము గ్రూప్లో. లేకపోతే మీకు గ్రూప్లో బుక్ పెట్టాం, వైష్ణవ సాంగ్స్ బుక్. ఆ బుక్లో చూసుకొని మీరు పాడుకుంటూ ఉంటే నెమ్మదిగా బై హార్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం పూజ చేసుకుని ఆ లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శంఖం ఉండేవాళ్ళు శంఖం పూరించాలనుకుంటే పూరించవచ్చు అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చేసుకుని మనము అప్పుడు భగవంతుడి దగ్గర నుండి మనం దండవత్ చేసి పక్కకి జరగవచ్చు. ఓకే. కొందరు ఏం చేస్తారంటే తక్కువ సమయం చేయాలంటే ఇన్సెన్స్ స్టిక్స్, అంటే అగరబత్తీలతో చేసుకుని, పువ్వులతో చేసుకుని, చామరతో చేసుకుని కూడా పక్కకు జరుగుతారు. ఆరతి మాత్రం ఈజ్ ఎ మస్ట్ అనమాట. సో మనకి దీపారాధన కంటే కూడా కృష్ణుడికి ఆరతి చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఈ పాటలు కాకుండా మీకు 10 offenses కూడా మీకు బుక్లో, వైష్ణవ బుక్లో దొరుకుతుంది అనమాట. సో అది కూడా చేసుకోవచ్చు. సో నేను రఫ్గా చెప్తాను. ఏంటి అంటే ఫస్ట్ offenses ఏంటంటే టు బ్లాస్ఫేమ్ ద డివోటీస్ హూ హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ ప్రాపగేటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. అంటే డివోటీస్ అంటే భగవంతుడి భక్తి చేసే వాళ్ళని మనం ఎక్కువగా బ్లేమ్ చేయడం, తిట్టడం అలాంటివి ఏమి చేయకూడదు అనమాట. వాళ్ళేంటి, వాళ్ళు భక్తి చేస్తారా, వాళ్ళు భక్తులే కాదు, అలా ఏదైనా నెగటివ్ అనేది వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే కన్సిడర్ నేమ్స్ ఆఫ్ డెమిగాడ్స్ లైక్ లార్డ్ శివ, బ్రహ్మ టు బి ఈక్వల్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో వేరే దేవీ దేవతలందరూ కూడా భగవద్గీతలో కూడా అదే చదువుకున్నాం కదా, సరి సమానము కాదు లార్డ్ విష్ణు ఆర్ కృష్ణకి. అందుచేత ఎక్కడైనా సరి సమానంగా మనం పెట్టుకోకూడదు అనమాట. ఒక మెట్టు కింద పెట్టుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. తర్వాత స్పిరిచువల్ మాస్టర్ అంటే మన గురువు గారి ఆర్డర్స్ ఏదైతే చెప్పారో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. డిజొబే చేయకూడదు, లేదు నేను చెయ్యలేను అని అనకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ వేదిక్ లిటరేచర్ అండ్ వేదిక్ వర్షన్. మనం ఈ శాస్త్రాలు అని చెప్పుకుంటున్నాము. ఈ శాస్త్రాలన్నిటినీ కూడా అవన్నీ అబద్ధాలు, క్రిటిసైజ్ చేయడము, మీరే రాసుకున్నారేమో కొందరు అంటూ ఉంటారు ఇలా. సో అలా అనేవాళ్ళు అనుకోనివ్వండి, కానీ డివోషన్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మన వేదిక్ లిటరేచర్ని వాటిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకూడదు, దుర్భాషలు ఆడకూడదు వాటి మీద. ఓకే. ఆ తర్వాత టు కన్సిడర్ ద గ్లోరీస్ ఆఫ్ చాంటింగ్ హరే కృష్ణ టు బీ అన్ ఇమాజినేషన్. సో హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా పవిత్రం. మన శుద్ధీకరణ కోసం మనం చేసుకోవాలి. కానీ ఇది చెయ్యండి, మీ కోరికలు తీరుతాయి, మీకంతా బాగవుతుంది చేస్తే శుద్ధీకరణ జరుగుతుంది, భక్తి పెరుగుతుంది, కానీ ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి అనేది ఎక్కడా లేదు. యూ కాంట్ హ్యావ్ అన్ ఇమాజినేషన్ అని చెప్తున్నారు ఆ గ్లోరీస్ ఆఫ్ చాంటింగ్. ఓకే.
And next, to give some interpretation of the holy name of the Lord. అంటే ఇప్పుడు భగవంతుడి పేరు ఉంది, చాలా పేర్లు ఉన్నాయి భగవంతుడికి. దేవాది దేవుడికి విష్ణుమూర్తి అంటాం, కృష్ణ పరమాత్ముడు అంటాము. ఇంకా ఒక 2 పేర్లు చెప్పండి. రిషికేష్ అంటాము, గోవింద, నారాయణ, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, చాలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఆ పేరుకు తగ్గట్టు ఇది అది అని మన ఓన్ ఇమాజినేషన్ వర్డ్స్ అనేది ఇంటర్ప్రిటేషన్ మనం ఏది కూడా చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. సో మనం ఎలాగో చాంటింగ్ చేస్తున్నాం కదా, శుద్ధీకరణ జరుగుతుంది. అలా అని చెప్పి తప్పులు చేయొద్దు, పాపాలు చేయకూడదు. తెలిసి పాపాలు చేయకూడదు. పాపాలు చేసి చాంటింగ్ చేస్తే అన్ని పోతాయి కదా, ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కొందరికి. ఎలాగో మనం పూజ చేస్తున్నాం, డివోటీ చేస్తున్నాం, గుడికి వెళ్తున్నాము, తీర్థయాత్రలకు వెళ్తున్నాం అనుకొని ఇంకా మనకి ఇష్టం ఉన్నట్టు మనం బిహేవ్ చేయకూడదు అనమాట. అవన్నీ కూడా తప్పులు. ఓకే, ఇంకోటి, టు కన్సిడర్ chanting of Hare Krishna as one of the auspicious ritualistic activities which are offered in the Vedas as fruitive activities. So కర్మకాండ ఏది చేసినా కానీ ఒక ఫలితాన్ని మనం ఆశిస్తాము అని చెప్పుకున్నాం, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ ఫలితం ఏదో వస్తుంది, ఇందాక కూడా చెప్పాను నేను, కర్మకాండలో ఒక భాగం కాదు చాంటింగ్. అది అర్థం చేసుకోండి. చాంటింగ్ ఎందుకు చేస్తాము? కలియుగ వాసులకి ఇది కంపల్సరీ అని శాస్త్రాలు చెప్తున్నాయి. అండ్ డివోటీస్కి ఫస్ట్ చేయాల్సిందే చాంటింగ్. సో అందుకు చేస్తాం, అంతేగాని కోరికలు తీర్చుకోవడానికి కాదు. ఎక్కడ క్లియర్గా ఇచ్చారు. టు ఇన్స్ట్రక్ట్ ఏ ఫెయిత్లెస్ పర్సన్ అబౌట్ ద గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్. వెరీ నైస్ పాయింట్ అండి ఇది. కొందరికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు భగవంతుడు అంటే, తెలుసుకోవాలని కూడా ఉండదు. మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దామన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి నేను చెప్తున్నాను చూడు, నువ్వు భగవంతుడు ఇది అది అని చెప్పొద్దు. అది కూడా ఒక అపరాధము. భగవంతుడిని నమ్మని వాళ్ళకి భగవంతుడి గురించి చెప్పడం అనేది ఒక పెద్ద అపరాధము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్, 10వది, టు నాట్ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ అండ్ టు మెయింటైన్ మెటీరియల్ అటాచ్మెంట్స్. సో హోలీ నేమ్ చాంటింగ్ చేసేటప్పుడు మనకు అస్సలు ఆత్మవిశ్వాసం లేదు, అండ్ అస్సలు విశ్వాసమే లేకుండా మీరు చేయడం ఎందుకు అని అన్నమాట. అండ్ అవి చేస్తున్నా సరే మన మెటీరియల్ అటాచ్మెంట్స్ అంటే భౌతికంగా మనకి ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ, ఈవెన్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ దిస్ మ్యాటర్, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ offense టు బీ అన్ inattentive while chanting. ఇన్అటెంటివ్ వైల్ చాంటింగ్ అంటే ఒక్కోసారి మనం ఫోన్ మాట్లాడుకుంటాం, చేతిలో మాల ఉంటుంది. ఒక్కోసారి టీవీ చూసుకుంటూ మాలా చేస్తాం, ఒక్కొక్కసారి పుస్తకం చదువుకుంటూ మాలా చేస్తాం. అండ్ ఈవెన్ ఇక్కడ లెసన్ వింటూ కూడా మీరు మాలా చేస్తారు, అయిపోవాలి 16 రౌండ్స్ అని. అవన్నీ తప్పులు, ఆఫెన్సెస్. మనం మాలా చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని చక్కగా, మీకు సమయం లేకపోతే 4 రౌండ్లే చేయండి, మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇంకో 4 చేయండి, మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇంకో 2 చేయండి. రోజులో ఒక 16 చేయండి. కానీ ఇలా టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుకుంటూ, పుస్తకం చదువుకుంటూ, క్లాస్ వింటూ ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఈ 10 అపరాధాలు అస్సలు చేయకూడదు. ప్రతిరోజు కూడా వైష్ణవ సాంగ్స్ బుక్లో ఈ 10 అపరాధాలు ఉన్నాయి. సో అది కూడా మీరు మార్నింగ్ చదువుకోవాలి. మీరు ఒక వ్రతం చేస్తే, ఏదో ఒక వ్రతం చేసి ఉంటారు కదా, లోగడ లక్ష్మీ పూజ లేకపోతే ఏదో ఒక వ్రతం చేసి ఉండొచ్చు. ఆ వ్రతం చేయడానికి మనకి 2.5-3 hours పడుతుంది. కానీ కృష్ణ పూజకి 1/2 hour కంటే ఎక్కువ పడుతుంది. మనకి స్పీడ్గా అన్ని పాటలు వచ్చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం పట్టదు. ఇంకా సమయం మీకు 1 hour వెచ్చించి పెట్టుకోవాలి అని అంటే చక్కగా భాగవతంలో ఒక 2-5-6 శ్లోకాలు చదువుకోవచ్చు, లేదా ఒక చాప్టర్. ఇప్పుడు చదువుతున్నాం కదా డైలీ ఒక చాప్టర్. ఎన్నో చాప్టర్ చదువుతున్నాము ఈ మాసంలో? 15వ అధ్యాయం మాతాజీ. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగ. ఓకే, సో అది చదువుతున్నాం. అలాగే 20 శ్లోకాలే ఉన్నాయి అందులో. సో మీరు 20 చదవకపోయినా ఒక 5 శ్లోకాలు చదువుకోవడం, భాగవతం బుక్ కూడా ఒక 5-6 శ్లోకాలు చదువుకోవడం,
భగవద్గీత ఒక్క శ్లోకం, మీకు సమయం లేకపోతే ఒక్కొక్క శ్లోకమే చదువుకోండి. సో ఈ పుస్తకాలు చదువుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. డైటీ వర్షిప్ అనేది చాలా ముఖ్యము, జపం చేయడం చాలా ముఖ్యము, గుడికి వెళ్ళి రావడం చాలా ముఖ్యము, అండ్ యాత్ర కూడా వెళ్తూ ఉండాలి. సంవత్సరంలో అట్లీస్ట్ 3 times or 4 times, దూరం వెళ్ళలేకపోయినా దగ్గర యాత్రలైనా చేయాలి. ఈ పురుషోత్తమ మాసంలో ఎవరెవరు యాత్ర చేయలేదో అట్లీస్ట్ యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కన్నా వెళ్ళేసి రండి. దగ్గర అయిపోతున్నాయి రోజులు. 15వ తారీఖు వచ్చేస్తుంది, 15 లాస్ట్. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇదమ్మా మీకు పూజా విధానము. లక్ష్మీ జోగా మాతాజీ ఉన్నారా? కాన్సన్ట్రేట్ చేశారా? విన్నారా? ఉన్నాను మాతాజీ, ఉన్నాను మాతాజీ. అర్థమైంది కదా? చాలా ఏమీ చాలా కాదు. ధన్యవాదాలు మాతాజీ మీకు. పర్వాలేదు, నాకు ఆచార్యులు చెప్పారు. ఎవరి అదే దగ్గర మాతాజీ. పటాలు లేవు, మనం సడన్ గా కృష్ణ కాన్షియస్ కి రావాలనుకున్నాము అంటే పంచతత్వ ఒక్క పటం పెట్టుకొనైనా చెయ్యొచ్చు అని చెప్పారు Yes, భగవంతుడు, మాతాజీ. ఆచార్యులు అన్నమాట. మనం ఇప్పుడు Yes. వెళ్ళేసి కృష్ణ పరమాత్ముని మళ్ళా ఏమంటారు జగన్నాథుడు అందరినీ తెచ్చుకుని ఒకేసారి అరేంజ్ చేసుకుంటే ఓకే. లేదు మనకి కాదు అంటే గురువు పటం పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఓకే, అది మా చిన్న బుల్లి కృష్ణుడు ఉన్నాడు మాతాజీ, నాకు పెట్టుకోండి. పెట్టి చేస్తాను. మామూలుగా ఎప్పుడు అష్టోత్తరం అది చేస్తాను, కాకపోతే ఈయన పూజ స్తోత్రాలు ఇక్కడ పెద్దగా అంత చదువుకోమని ఏం అందుకే చెప్పలేదు. సో అందుకే ఆర్తిలే ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా లాంగ్వేజ్ బెంగాలీలో ఉంటాయి, కానీ తెలుగులో అనువాదం ఉంది కాబట్టి ఒకసారి చూస్తే మనకి వచ్చేస్తుంది, సరే నేర్చుకుంటే. మాతాజీ. చాలా ఓకే, చాలా ధన్యవాదాలు మాతాజీ. సో మనకి పొద్దున్న ఇవన్నీ చేసామనుకోండి ఎంతో మనశ్శాంతి వస్తుంది. ఎంత అంటే అవును ఇంకా మనం మాతాజీ. చెప్పలేమన్నమాట, అంత ఒక మనశ్శాంతి రోజు వస్తుంది. మనం పూజ చేయకపోతే చాలా ఏదో ఇంకా బాధ అన్నమాట, ఏదో తెలియని బాధ. అంటే ఆ ఉత్తప్పుడు కూడా పూజలు వేరు. అదే ఒత్తిళ్ళు మాతాజీ. పెడతాము, దీపం పెడతాము, ఆరతి ఇస్తాము, ఒకరొకరు తీసుకున్నారా చూడడమే అంతే. కానీ ఇక్కడ అదే మనం మాతాజీ. అన్ని ఉపయోగించి చేసినప్పుడు ఆనందం వేరేలాగా ఉంటుంది అనమాట. అంటే మాతాజీ. భగవంతుడితో మనకి కొంత టైం అన్నా స్పెండ్ చేయాలి కదా. అండ్ చేసినట్టు ఉంటుంది. సేమ్ ఆరతి ఈవినింగ్ చేస్తారు మళ్ళీ అందరూ. అవును ఈవినింగ్ మాతాజీ. చేస్తారు. మళ్ళీ వంట అంతా అయినాక భోగా ఆరతి వేరే ఉంటుంది. భోగా కూడా పెట్టినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి నెమ్మదిగా ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. అదే ఓకే, మాతాజీ. అలాగే. హరే చాలా చాలా కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే భగవత్ కృష్ణ. ప్రణామం. సో ఇప్పుడు మీరు నెమ్మదిగా క్వశ్చన్స్ అడగచ్చు. ఉమా మాతాజీ మీ హరే క్వశ్చన్ కృష్ణ చెప్పండి. మాతాజీ, దండవత్ ప్రణం. ధన్యవాదాలు. అంటే వేరే ఇప్పుడు లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు కలిపిన ఫోటోలు గిన ఉంటాయి కదా మాతాజీ, అవి గోడకు పెట్టేసి ముందు ఇట్లా ఒక ప్లేట్ల కృష్ణుడు లక్ష్మీదేవి అవి పెట్టి పూజ చేస్తున్న ప్రస్తుతానికి. ఇప్పుడు అట్లా పెట్టొచ్చు, అట్లా చెయ్యొచ్చు. చేయొచ్చా? అయితే రోజు కృష్ణునికి చిన్న బుడ్డి గణపతి, అదే బుడ్డ కృష్ణుడు, చిన్న కృష్ణుడు ఉన్నాడు, అయితే రోజు అభిషేకం చేయొచ్చా? చెయ్యొచ్చు, చాలా మంచిది. రోజు అయితే ఏకాదశి రోజు ఎక్కువ చేస్తా, ఏకాదశి రోజు పాలతోటి చేసి రోజు మనం చిన్న కృష్ణుని ఒక పళ్ళెంలో పెట్టుకుని చక్కగా నీళ్లతో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, మళ్ళీ నీళ్లతో చక్కగా కడిగి అత్తరు వేసి బొట్టు గంధం పెట్టి పుష్పం పెడితే చాలా మంచిది. అట్లనే చేసి ఏకాదశి రోజు మాత్రము మంచి కలుషం పెట్టి అన్ని చేస్తాం మాతాజీ. రోజు చేయాలా అని డౌట్ వచ్చింది. ఏకాదశి రోజు అయితే తప్పకుండా విగ్రహాలు ఉంటాయి, అభిషేకం చేయవలసిందే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లావణ్య. హరే కృష్ణ మాతే, దండవత్ ప్రణామ్ మాతాజీ. మీ క్లాస్ నిన్ననే స్టార్ట్ మాతాజీ వినడం, నేను చాలా బాగా నచ్చింది మాతాజీ, చాలా బాగుంది క్లాసు, అందుకే ఇవాళ కూడా జాయిన్ అవ్వాను మాతాజీ. ఒక డౌట్, మీరు ఇప్పటి వరకు పూజా విధానం చెప్పారు కదా, అలానే లేడీస్ కి పీరియడ్స్ అప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది కూడా కొంచెం చెప్తారా మాతాజీ? చెప్తాను. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇక్కడ ఏం చెప్తారంటే, ఇస్కాన్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు మన ఇంటి పరంపర చేయొద్దు కాబట్టి దేవుడు ఐడల్స్ ముట్టుకోకూడదు. ఓకే, అంటే విగ్రహాలు ఏమన్నా ఉంటే అవి తాకకూడదు. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పూజ చేయవచ్చు. ఓకే మాతాజీ. ఇది భగవద్గీత చదవడము,
బుక్స్ అవన్నీ ముట్టుకోవడము చేయొచ్చు. అలాంటి పీరియడ్స్ ఉన్నప్పుడు జపం చేసుకోవచ్చు. అన్ని స్క్రిప్చర్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అప్పుడే చదివేసుకోవాలి మనం. దట్ ఈస్ ద ఓకే టైం అన్నమాట. స్క్రిప్చర్స్ చదవచ్చు అండ్ జపం మంచిగా చేసుకోవచ్చు. గుడికి కూడా వెళ్తారు కొందరు, ఎవరిని తాకకుండా దూరం నుండి దర్శనం చేసుకుని వస్తారన్నమాట. ఇస్కాన్‌లో ఇంత మరీ అసలు ఏమీ తాకొద్దు అట్లాంటివి లేవు. కాకపోతే ఇంట్లో ఎవ్వరు లేరు, తులసి మాతకి నీళ్లు పోసే వాళ్ళు కూడా లేరు అన్నప్పుడు ఇంక భగవంతుడికి దండం పెట్టుకొని అప్పుడు కూడా మనం చెయ్యొచ్చు నైవేద్యం అని చెప్తూ ఉంటారు. అంత పరిస్థితి అందరికీ రాదనుకుంటున్నా నేనైతే. అవును మాతాజీ. ఎవరో ఒకళ్ళు ఉంటారు పని మనిషి, ఎవరు వాళ్ళకి చెప్పాలి స్నానం చేసి వచ్చి కొంచెం చూడమంటే సరిపోతుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 ఏది పెట్టినా చాలు అంటాడు కదా భగవంతుడు. అలా చేసుకొని ఒక 3 days, 4th day నుండి యాజ్ యూజువల్గా మీరు చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ, మీకు ఏమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, మనం ఇట్లా వెంకటేశ్వర స్వామి, రాముల వారు, కృష్ణుడు లైన్ గా పెట్టుకొని చేసుకోవచ్చా మాతాజీ? మా ఇంట్లో అలానే ఆకారాలు పెట్టుకోవచ్చు. అది అలానే ఉంది మా ఇంట్లో, అందుకని అడుగుతున్నానండి. ఇక్కడ డెమిగాడ్స్ అంటే మీకు తెలుసు కదా, వినాయకుడు, అదే అదే అమ్మవారు కింద మెట్టు మీద పెట్టుకోండి, ఒక సైడ్ కి పెట్టేసుకోండి, కలపొద్దు. అట్లనే ఉన్నది మాతాజీ, అందుకని అడుగుతున్నాను. ఓకే, నైస్. హరి బోల్. థ్యాంక్ యూ. తేజశ్రీ మాతాజీ. హరే తేజశ్రీ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. ఇది ఆరతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టాలా మాతాజీ? అవునమ్మా, ఆరతి ఇచ్చిన తర్వాత, ఆరతి ఏదైతే చేస్తున్నారో అదంతా అయిపోయిన తర్వాత నైవేద్యం మనం వండుతాం కదా, వండిన తర్వాత నైవేద్యం తెచ్చిపెట్టినప్పుడు మళ్ళీ ఆరతి చేసేది అవసరం లేదు. కర్టన్ ఉంటే కర్టన్ వేయండి, డోర్స్ ఉంటే డోర్ వేసేసి బయట నిలబడి ఈ శ్లోకాలు మనకి ఇవి కూడా అందులో ఉంటాయి పుస్తకంలో, ఆ శ్లోకాలు చదువుతూ గంట కొడుతూ 3 సార్లు చదవాలన్నమాట. ఫస్ట్ గురుమంత్రం చదవాలి, నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే. అది మీ గురువు ఎవరైతే ఎవరి దగ్గర షెల్టర్ తీసుకున్నారో ఆ గురువు పేరు చెప్పి, ఆ తర్వాత శ్రీల ప్రపాదుల వారి మంత్రం చదవాలి, ఆ తర్వాత నమో మహావదన్యాయ, ఆ తర్వాత గోబ్రాహ్మణ మంత్రం చదవాలి, తర్వాత పంచతత్వ హరే కృష్ణ. సో ఒక్కొక్క మంత్రాన్ని 3 సార్లు చదవాలన్నమాట భగవంతుడు. ఆ తర్వాత ఇంకా మనకి మంచిగా చేయాలంటే ఏం చెప్తారంటే 2 rounds ఆఫ్ జపం చేయమంటారు భగవంతుడు తినేదాకా. కానీ చాలా వరకు ఓపిక ఉండదన్నమాట, మనకి ఆకలి వేసేస్తుంది, తొందర పెడతారు ఇంట్లో వాళ్ళు. అయితే భగవంతుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేసే సమయం కూడా మనం ఇవ్వట్లేదు అని ఆచార్యులు కొంచెం హేళన చేస్తున్నారు అనమాట. సో మంచిగా భోజనం పెట్టాలంటే ఈ మంత్రాలన్నీ చదివాలి, గంట కొడుతూ 3 సార్లు ఒక్కసారి వచ్చాయి అంటే స్పీడ్గా చదువుతాం మనం, 5 నిమిషాలు కూడా పట్టదు. సో అది అయిపోయిన తర్వాత 2 rounds ఆఫ్ జపం చేసుకొని అప్పుడు తృప్తిగా భగవంతుడు తింటాడు అని చెప్తారు అన్నమాట. ఓకే, అది భోగా. సో భోగా మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు, మధ్యాహ్నం లంచ్ పెట్టచ్చు, రాత్రి డిన్నర్ పెట్టచ్చు, ఈవినింగ్ ఆఫర్ చేస్తారు ఫ్రూట్స్. అప్పుడు ఈ మంత్రాలన్నీ చదివే అవసరం లేదనమాట. ఫ్రూట్స్ ఆఫర్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఆఫర్ చేస్తారు. ఇంకా మన ఇష్టం ఏది తినాలన్నా భగవంతుడికి ఆఫర్ చేసి తింటే అది ప్రసాదం అవుతుంది. లేదు మనమే తినేస్తున్నాము, మనమే వండేసుకొని మనమే తినేస్తున్నామంటే, నేను అలా చెప్పకూడదు కానీ స్క్రిప్చర్స్లో అలా రాస్తున్నారు, అది విష పదార్థం అవుతుందంట. భగవంతుడికి ఆఫర్ చేస్తే అన్ని అపరాధాలు పోతాయి. వంట చేసేటప్పుడు కొన్ని అపరాధాలు జరుగుతాయి అని చెప్తారు, మీకు తెలుసా అవి ఏంటి అని? అవి పురుగులు అట్లాంటి ఏమన్నా జీవులు చనిపోతే మనము మనకి తెలియవు అనమాట, మైక్రోబ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న జీవులు గ్రైండింగ్ చేసేటప్పుడు కానీ, కడిగేటప్పుడు కానీ, ఏదైనా వండేటప్పుడు, ఉడికేటప్పుడు అవి నశించిపోయినప్పుడు ఆ పాపం మనకి అంటకుండా ఉండాలంటే భగవంతుడికి ఆఫర్ చేస్తే ఆ పాపాన్ని అంతా భగవంతుడు తీసేస్తారు అని చెప్తూ ఉంటారు. ఓకే, అందుచేత నూనె కూడా ఏది వాడాలో చెప్పారా మాతాజీ? ఇప్పుడు నెయ్యి అని అంటే పండుగలప్పుడు నెయ్యి తీసుకొచ్చి వాడుతుంటాం కానీ డైలీ కంటే కొంచెం
ఇబ్బంది కదా మాతాజీ. నెయ్యితోని అసలు పెట్టమని ఎవరు చెప్పలేదమ్మా. ఆయిల్ ఏదైనా వాడచ్చు. ఓన్లీ ఏకాదశి రోజు గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాలి. డైలీ గ్రౌండ్ నట్ ఆయిల్ ఆయిల్ వాడొచ్చా మాతాజీ? వాడచ్చు. రోజు ఏ నూనెైనా వాడుకోవచ్చు, నెయ్యి అయినా వాడుకో, మీ ఇష్టము. కానీ ఏకాదశి నియమాల్లో నెయ్యితో కానీ లేదా ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే వాడచ్చు. ఇప్పటి వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వాడినాం మాతాజీ. అయితే అది వాడొద్దు అని అంటే అది కొబ్బరి నూనె మీ ఇష్టము, వాడచ్చు. ఏకాదశి రోజు వాడకూడదు అంతే. ప్రతిరోజు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. అదే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదో కలుస్తుంది అని చెప్పేసి అనేసరికి నేను ఓహో అట్లా కొన్ని ఆయిల్స్ లో అంటారు నాన్ వెజ్ అది ఇది కలిసిందని. సో అది కొబ్బరి నూనె వాడొచ్చు అంటే సరే అని చెప్పేసి అది ఆర్డర్ చేసినాం మాతాజీ. ఒక 2 కేజీలు అట్లా ఆర్డర్ చేసి పెట్టినాము, ఇంకా రాలేదు. మళ్ళీ నువ్వుల నూనెనేమో కాదు మాతాజీ, దేవుడికి. అదే దేవుడి వంటలు. దేవుడి పూజకి దీపారాధనకు మాతాజీ. దీపారాధనకి నువ్వుల నూనె వాడుకోవచ్చమ్మా. దీపం ఆయిల్ దొరుకుతుంది కదా, మనం అది వాడొచ్చు. నెయ్యి పెట్టుకోవచ్చు. ఆర్తియే ముఖ్యము. దీపాలకి అంత ఎక్కువ అవసరం లేదు. కొంచెం దీపం శాస్త్రానికి వెలిగిస్తే సరిపోతుంది. ఆర్తి నెయ్యితో ఒత్తి చేస్తారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అంతే. నెయ్యి అయితే మాకు ఇక్కడ ఫుల్గా దొరుకుతుంది మాతాజీ. మనకి ఆర్తి కూడా కొంచెమే పడుతుంది. దీపం కోసం అని నా బెంగంతా ఉండే మాతాజీ ఇప్పటి వరకు. అది కొబ్బరి నూనెలు అవన్నీ ఏం అవసరం లేదమ్మా. మనకి దీపం ఆయిల్ అది దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని మార్కెట్ లో ఏ ఆయిల్ దొరికినా తెచ్చుకుని దాంతో దీపం పెట్టుకోండి మంచిగా. ఏం అనుమానాలు. నువ్వుల నూనె మాతాజీ అది సూర్యుడు రాకముందే పెట్టాలంటారు కదా. శ్రేష్టం అంటారు కానీ విచ్ ఇస్ వెరీ కాస్ట్లీ నౌ డేస్. ప్యూర్ దొరకట్లేదు కదా. అలా కాదు మాతాజీ, నువ్వుల నూనె మనము సూర్యుడు రాకముందే బ్రహ్మ ముహూర్తంలో లేచి దీపారాధన చెయ్యాలంటారు కదా, మళ్ళీ సూర్యుడు వచ్చిన తర్వాత పెట్టొద్దు అంటారు కదా. అది ఇస్కాన్ లో అయితే అట్లేమీ లేదమ్మా. అట్లా ఎవరు చెప్పాలి. అసలు దీపారాధన గురించి టాపిక్ ఉండదు, ఆర్తి టాపికే ఉంటది. దీపారాధన కావాలంటే చేసుకోవచ్చు అంతే. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బి శ్రీలత ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? ఓకే, బి శ్రీలత మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా చాలా బాగా చెప్పారు. పూజా విధానము చాలా డీటెయిల్ గా చెప్పారు. మాతాజీ ఒక డౌట్. ఇప్పుడు మీరు మధ్యాహ్నం అంటే మనము హారతి మళ్ళీ భోగా ఆఫర్ చేసేటప్పుడు మంత్రాలు చెప్పుకుంటాం కదా మాతాజీ. సారీ మాతాజీ, అదే మనము అవన్నీ చదువుకుంటూ ఉంటాం కదా. మరి ఈవినింగ్ మళ్ళీ తర్వాత అంటే పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆఫర్ చేస్తాము. ఈవినింగ్ స్నాక్స్ అని మళ్ళీ నైట్ కూడా అట్లా ప్రిపేర్ చేసినాక పెడతాం కదా. అప్పుడు ఇవి చదవాల్సిన అవసరం లేదా మాతాజీ? ఓన్లీ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అనుకోమంటారా? అంతే. చిన్న చిన్నవి మనం ఒక జ్యూస్ కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నాం అనుకోండి, అయ్యో భగవంతుడికి పెట్టి తాగుదాం అనుకోండి, అలాంటి వాటికి మంత్రాలు అవసరం లేదమ్మా. జ్యూస్ పెట్టిన చిన్న చిన్న ఫ్రూట్స్ పెట్టిన అవన్నీ అవసరం లేదు. మెయిన్ యాక్చువల్లీ ఒక్క భోగా చాలు అని చెప్తారు గృహస్థాస్కి. ఇంట్లో అన్ని కలిపి ఒక్కసారి భోగా పెడితే సరిపోతుంది అంటారు. కానీ మనం బ్రేక్ఫాస్ట్ అలవాటు కదా హైదరాబాద్ లో, ఒకటే ఐటమ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కి. సో లంచ్ లో అట్లీస్ట్ 3 ఐటమ్స్ ఉంటాయి. ఆ 3 పెరుగు కూడా కలుపుకుంటే మంచిగా 4 ఐటమ్స్ ఎన్నో పెట్టుకుని తృప్తిగా పెట్టేసిన తర్వాత ఇంకా సాయంత్రం మనం టిఫిన్స్ ఫ్రెష్ గా చేసుకుంటే ఓకే. మనం ఒక్కోసారి పొద్దుంది రాత్రి తింటాము, ఇలా ఉంటాయి కదా. అందుకే ఒక్కసారి భోగా మనస్ఫూర్తిగా అర్పించండి, దట్ ఈజ్ ఇనఫ్ అని చెప్పారు. ఓకే. ఇంకొకటి మాతాజీ, మనం తిలక్ కూడా మాతాజీ అంటే విన్నాను తీసుకోండి మాతాజీ. తిలక్ పెట్టుకోవడం కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు మనము తిలక్ పెట్టుకోవచ్చా మాతాజీ? అంటే కొందరి దగ్గర నేను పెట్టొచ్చు, కొందరి దగ్గర పెట్టొద్దు అన్నట్టు విన్నాను. సారీ మాతాజీ, అది ఎగ్జాక్ట్ గా అదేం లేదు. పీరియడ్స్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లమ్ మాతాజీ. అమోఘ్లీలా ప్రభుజీ అయితే అసలు ఇట్ ఈస్ ఏ న్యాచురల్ థింగ్. దేవీ దేవతస్ కూడా అయ్యేది అది. సో మీరు మంచిగా మనస్ఫూర్తిగా గుడికి రావచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్తారు ఆయన. కానీ మనకి కొంచెం ఇంటి నియమాలు కూడా ఉంటాయి కదా. అండ్ హైజీనిక్ వేగా చూస్తే కిచెన్ లోకి వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. కానీ ఎవరు లేని సమయం మనకి తప్పదు కదా.
Yes, మాతాజీ. ఇప్పుడు నేను నాకు కూడా అదే మాతాజీ మాతాజీ. కిచెన్ లోనే ఉంటుంది మాతాజీ పూజ మాతాజీ. చేసుకోవాలంటే ఎన్నో రోజు వరకు చేయొచ్చు 4th డే మాతాజీ? చేసుకోవచ్చు. 4th డే పూజ చేసుకోవచ్చు. గుడికి వెళ్ళొచ్చా మాతాజీ? మన ఆ ఇస్కాన్ టెంపుల్ కు గుడికి రావచ్చా? ఈవెన్ ఫస్ట్ డే, సెకండ్ డే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దూరం డైటీస్‌ని ఎట్లాగో ముట్టుకోం కదా! అవును మాతాజీ. అదే వెళ్ళొచ్చు. ఫోర్త్ డే భయం వేసింది మాతాజీ. ఒక రోజు ఏకాదశి ఉండే రావాలనిపించింది. మళ్ళీ రావచ్చో లేదో అని చెప్పి భయం వేసింది మాతాజీ. వెళ్ళొచ్చు ఇంకా. ఓకే. ధన్యవాదాలు మాతాజీ. ఇన్ని రోజులు ఉన్న ఒక పెద్ద అసలు ప్రాబ్లమ్ ని మీరు క్లియర్ చేసిర్రు. ఇవన్నీ చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. కొండా నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ ఇప్పుడు మా ఇంట్లో స్వామికి కృష్ణ పరమాత్మని సెంటర్ లో పెట్టుకున్నాము. తర్వాత వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడని ఆయనకి ఎప్పుడు కొలుస్తాం. ఆయన పక్కనే పెట్టుకున్నాము. ఆయన కన్నా ఈయన ఒక అంగుళం కిందకుంటారు. ఆ ఫోటో కన్నా వెంకటేశ్వర స్వామి ఫోటో, ఆ తర్వాత లక్ష్మీదేవి, ఆ తర్వాత చైతన్య మహాప్రభు పంచతత్వ, ఇటు రైట్ సైడ్ ఏమన్నా కృష్ణుడు తర్వాత రైట్ సైడ్ లో అంటే మన తూర్పు దిగి ఉన్నప్పుడు రైట్ సైడ్ లో రాముడు ఆ పట్టాభిషేకం ఫోటో ఉంది మాతాజీ. అలా పెట్టుకున్నాను. కింద గణపతి, దుర్గాదేవి, పార్వతి పరమేశ్వరులు పెట్టుకున్నాను. ఒక చిన్న సింహాసనం వేసుకొని ఆ కిందలోనే చిన్న చిన్న సింహాసనం ఏర్పాటు చేసుకొని చిన్న కృష్ణుడు ముద్దుగా పాకే కృష్ణుడు వెండి చిన్ని కృష్ణుడు రూపాన్ని కొనుక్కున్నాను మాతాజీ. పైన పెట్టుకోండి మాతాజీ. శివుడి దగ్గర గణపతి దగ్గర వద్దు, సింహాసనం పైన పెట్టుకోండి. అంటే పైన ఫోటోలు సరిపోయినాయి మాతాజీ, అందుకని ఆయనని సింహాసనం వేసి ఇక్కడ ఏర్పాటు చేయాలి కానీ అలా కింద పెట్టద్దు. ఓకే. కృష్ణుడు చిన్న కృష్ణుడైనా పెద్ద కృష్ణుడైనా కృష్ణుడే దేవాది దేవుడు, పైనే ఉండాలి. ఓకే. ఫోటో రాధారాణి కృష్ణుడు పైన పెట్టుకున్నా, ఆ చిన్ని కృష్ణుడు మాత్రం సింహాసనం ఆ ఫోటోకి ఎదురు కింద పెట్టుకున్నా మాతాజీ. పైన పెట్టుకోండి మాతాజీ. ఓకే. పైన పెట్టుకోవాలంటారా? పెట్టుకోండి. వేరే దేవుళ్ళతో సమానం కాదు. అదే కదా ఫస్ట్ ఆఫెన్స్ మాతాజీ. అంటే వీళ్ళకన్నా ఎత్తులో ఉంటారు, కాకపోతే సింహాసనంలో ఉంటారు ఈయన. వాళ్ళందరూ మామూలు ఫోటోల్లో పీట మీద ఉంటారు మాతాజీ. ఈయన కొంచెం వాళ్ళకన్నా 2 అంగుళాల ఎత్తులో ఉంటారు ఈయన. అలా అయితే పర్వాలేదు. వాళ్ళతో సమంగా ఉండరు. సింహాసనం ఒక 2 అంగుళాల ఎత్తులో ఉంటది. ఓకే, నో ప్రాబ్లం. అది మాతాజీ అలా ఏర్పాటు చేసుకున్నాను. అది రైటా రాంగా అనేది డౌట్. ఇంకా ముందుకి ఆచార్యులు ఎవరైనా వస్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. ఇవన్నీ కూడా విని మన ఆచార్యులు చెప్పారు, సో దాన్ని బట్టే నేను చెప్పాను. ఓకే మాతాజీ. బుక్లో కూడా ఉంది కదా, ప్రూఫ్ ఉంది మీకు. వైష్ణవ ఎటిక్ బుక్ అని దొరుకుతుంది. దీంట్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కావాలంటే ఇది కొనుక్కుని చదువు. తెలుగులో ఉందో లేదో నేను చూసుకోలేదు, నేను ఇంగ్లీష్ కొనుక్కున్నాను. ఓకే. నెక్స్ట్ సత్యనారాయణ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనం కృష్ణుని ఫొటోస్ ఉంటాయి కదా మాతాజీ, శ్రీకృష్ణ భగవాన్ ఫొటోస్, వాళ్ళకన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే ఎలాంటి ఫొటోస్ ఇవ్వాలి మాతాజీ? ఇవ్వచ్చు, ప్రాబ్లం అంటే ఎలాంటి ఫొటోస్ ఏమైనా ఉంటాయి అసలు? అంటే పర్టికులర్ ఇట్లా అంటే ఇది ఇస్తే బాగుంటది అని చెప్పండి మాతాజీ. లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్, లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్, వాళ్ళు నిజంగా గౌరవిస్తారు అనుకుంటే ఇవ్వచ్చు ప్రభుజీ, దాంట్లో ఏముంది. అంటే మనం కూడా ఇలాంటి ఫొటోస్ పెట్టుకోవచ్చు మాతాజీ ఇంట్లో, కానీ ఫొటోస్ కానీ విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే. మీరు ఇస్కాన్ వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళాను మాతాజీ, నేను హ్యాబిట్స్ లో వెళ్ళాను. హ్యాబిట్స్ లోనే అక్కడ ఎన్నో ఫొటోస్ ఉంటాయి, అవి తీసుకునేటప్పుడు అక్కడ ప్రభుజీలు ఉంటారు, వాళ్ళని అడగండి. ఓకే. మనకి ఏ ఫంక్షన్ అయినా ఏమైనా భగవంతుడి ఫోటోలే ఇస్తారు. యశోదా కృష్ణది ఇస్తూ ఉంటారు, అంటే దామోదర లీల ఫొటోస్ అని, పంచతత్వ, ఇలా చిన్న చిన్న రాధారాణి అండ్ కృష్ణ ఇలాంటివి ఇస్తూ ఉంటారు చాలా. ఇంకా ఒకసారి ఇందులోకి వచ్చామంటే ఇల్లంతా ఫోటోలే ఉంటాయి, పెట్టుకోవచ్చు. హరే కృష్ణ. అంటే నేనేమనుకుంటా మాతో ఎప్పుడైనా పెళ్లి కానీ ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళామంటే కృష్ణ ఫోటో ఇద్దాం అనుకుంటాం మాతాజీ. అంటే దానికి సంబంధించి అడుగుతున్నాను. అట్లా ఇవ్వచ్చు ప్రభుజీ, మంచిది. భగవద్గీత కూడా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు మీరు. అయితే మాతాజీ నేను భగవద్గీత తెచ్చుకున్నాను మాతాజీ ఇస్కాన్ నుండి.
ఓకే. అయితే దాన్ని అంటే ఎలా పెట్టుకోవాలి మాతాజీ ఇప్పుడు? అంటే ఇప్పుడు దేవుడి రూమ్‌లో అయితే ఫస్ట్ ఒక బట్ట మీద పెట్టాలి మాతాజీ. అది అవసరం లేదండి బట్ట మీద పెట్టడం. మీరు ఏదో ఒక షెల్ఫ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. మీ పుస్తకాలు, ఫైల్స్ ఇక్కడ మీరెక్కడ కూర్చొని భగవద్గీత చదవాలనుకుంటే అక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. అలా ఎర్ర బట్టలో కట్టి, మూట కట్టి ఉంచడం అవన్నీ ఏమి ఇక్కడ రూల్స్ చెప్పలేదు. ఓకే మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. మనం రోజు చదివి ఆచరించడమే ఇక్కడ కావాల్సింది. ఓకే. అంతేగాని ఓకే. అంటే దానికి ఉండాలి అని ఎన్ని టెక్నిక్ మాతాజీ. అనుకున్నా భాగవతం పెడతారా, భగవద్గీత పెడతారా, చైతన్య చరితామృతం చాలా ఉంటాయి పుస్తకాలు. అన్నీ పెట్టలేము. మనకి ఏది అవసరమో అది. నేనేమో ఒక చిన్న భగవద్గీత చిన్నది ఉంది పాకెట్ డైరీ లాంటిది. అది పెట్టుకుంటాను భగవంతుడి దగ్గర. ఆ షెల్ఫ్‌లో ఎప్పుడూ ఉంటదనమాట. ఓకే అక్కడి మాతాజీ. నుంచి అంటే మనకి నేను చదవాలనుకున్నప్పుడు చదువుకోవచ్చు. పెద్ద భగవద్గీత మామూలుగా మన దగ్గర ఉంటది చదివేది. అది ఒక టేబుల్ ఉంటది. నాకు పెద్ద షెల్ఫ్ ఉంటది. అందులో పెట్టుకుంటాను పుస్తకాలు. ఓకే. మీరు అలా పెట్టుకోండి. సరే మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ. ఓకే. సో మనకి ఈరోజు క్లాస్ అంతా కూడా ఇదే జరిగిపోయింది. భాగవతం రేపు చెప్పుకుందాం. ఓకే. మాతాజీ చెప్పండి. మీరు ఏమనుకోకుండా పూజా రూమ్ చూడొచ్చా మాతాజీ మీది? నా ఆల్టర్ వద్దులేండి ఇప్పుడు. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఓకే. మంచి సారీ అలంకరణ చేసినప్పుడు నేను చూపిస్తాను. లేదా సారీ ఫోటో మాతాజీ ఏమనుకోకండి. ఏమీ లేదు. అంటే ఇప్పుడు గుడిలో లాగా అరేంజ్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ నాకు జగన్నాథుడు వచ్చాడు నా ఆల్టర్‌లోకి. సో జగన్నాథుడిని పెట్టుకొని నేను లడ్డు గోపాల్‌ని పెట్టుకుంటాను. సో రాధాకృష్ణులు కూడా ఉన్నారు. ఇంకా ఇల్లంతా ఫోటోలే ఉంటాయి నాకు. అదే రొట్టి కృష్ణుడిని పెట్టుకోవచ్చా? రాధా లేకున్నా పెట్టుకోవచ్చా? మాది ఉయ్యాలలో కృష్ణుడు ఉంటుంది, అంటే రాధా లేదు. బయట ఉన్నాయి అన్ని రాధాకృష్ణుడు, కానీ పూజారంలో ఒట్టి కృష్ణుడే ఉయ్యాలలో ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఇస్కాన్‌లో మనకి ఒక ఫ్రేమ్ దొరుకుద్దమ్మా. గుడిలో ఆల్టర్ ఎలా ఉందో సేమ్ అదే అన్నమాట. ఈవెన్ తులసి మాత, నరసింహదేవ్ కూడా ఉంటారు. అదొకటి కొనుక్కొచ్చుకున్నారనుకోండి అందరు దేవుళ్ళు అందులోనే వస్తారు. నేను అది తెచ్చుకున్నాను. జగన్నాథుడి పక్కన అది పెట్టుకుంటాను. ఓకే. సరే అలా హరే ఓకే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అంటే మా ఇంట్లో మాతాజీ వినాయకుడిది ఉంది మాతాజీ. అంటే మన అరచేతంతా ఉంటాడు వినాయకుడిది. అమ్మవారిది ఉంది, నృసింహస్వామిది ఉంది, ఇంకా కృష్ణుడిది అన్ని ఉన్నాయి మాతాజీ. అదే అంటే వినాయకుడిది అయితే మన అరచేతంతా ఉంటది మాతాజీ విగ్రహం. అని మాతాజీ ఇప్పుడు కృష్ణుడిని పట్టుకుంటే అన్ని చేయలేం మనం. మీ ఇష్టం. శివలింగం కూడా ఉంది మాతాజీ. శివుడు ఉండొచ్చు, కింద మెట్టు మీద పెట్టుకోవచ్చు కదా, వీళ్ళందరినీ పెట్టుకోవచ్చు. కానీ అన్ని విగ్రహాలకి మీరు సేవ చేయాలంటే అది మీ కెపాసిటీ, మీ ఇష్టం. అది చాలా వరకు అందరు తీసేస్తారు. కృష్ణుడు వచ్చాక అన్ని తీసేయడమే. ఒక్క కృష్ణుడే చాలు. కానీ అట్లా తీసేస్తే భయం అవుతుంది మాతాజీ, మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఎన్ని రోజులు పూజ చేశాక అనిపిస్తుంది. షెల్ఫ్ లో పెట్టుకోండి. ఈ విగ్రహాలు ఉన్న తర్వాత మనం కడగాలి కదా, అభిషేకం చేయాలి, మరి సేవ చేసుకోవాలి. మీ ఓపిక, మీ ఇష్టం మాతాజీ. వీక్లీ వన్స్ అట్లా అన్ని అభిషేకం చేస్తాం మాతాజీ. వీక్లీ వన్స్ ఆర్ 15 days once అట్లా చేసుకోవచ్చు. నాకు ఉంది, శివలింగాలు ఉన్నాయి, వినాయకుడు ఉన్నాడు, అమ్మవారు అన్ని చిన్న చిన్నవి. నేను కానీ నాకు ఇంత మన అరచేతి అంత పెద్దది ఉంది మాతాజీ. అంటే అప్పుడు మా పెళ్ళైనాక కాణిపాకం వెళ్ళాము, అక్కడి నుంచి తెచ్చామన్నమాట. ఇంకా అది అట్లే ఉండిపోయింది మాతాజీ, రాతి విగ్రహంతోనే బ్లాక్ కలర్. డబ్బులు ఉండే కబోర్డ్స్ ఉంటాయి కదా డబ్బుల దగ్గర, అక్కడ పెట్టి క్షేమంగా ఉంటాడు వినాయకుడు. అంటే ఒకవేళ తీసి అక్కడ వేరే టెంపుల్ దగ్గర అట్లా పెట్టేసినా ఏం కాదు కదా మాతాజీ? వాళ్ళ టెంపుల్ వాళ్ళకి ఏదో ఉంటుంది మాతాజీ ప్రొసీజర్, పెట్టొచ్చు, అలా కూడా పెట్టచ్చు. పంతులు గారిని అడగండి, దక్షిణ అవి ఇవి ఇచ్చి పూజ చేసి అప్పుడు తీసుకుంటారు. ఓకే మాతాజీ. ఓకే. మీరు ఎన్ని డౌట్స్ పెట్టుకోకండి. అందరూ దేవీ దేవతలు కూడా మనకి వరాలు ఇస్తారు, దీవిస్తారు. ఓకే. ఈ క్లాస్ జరిగింది కదా, కృష్ణుడి పక్కన ఇది ఉండొచ్చా, అది ఉండొచ్చా, ఏ అనుమానాలు వద్దు. మీకు ఇది ఎంత కెపాసిటీ ఉంటే అంత చేయండి. కాకపోతే కృష్ణుడు హయ్యర్ లెవెల్లో పెట్టమని ఇక్కడ మీరు బుక్లోంచి చదివి చెప్పాను నేను, నా ఓన్ ఏం కాదు. ఆచార్యులు నేను జాయిన్ అయిన కొత్తలో కూడా చెప్పారనమాట. సో ఎప్పుడైతే వరదకృష్ణ ప్రభు ఇంటికి వచ్చారో కొంచెం భయపడ్డాను నేను, బాబా ఫోటో ఏంటి ఎలాగా అని.
కానీ ఆ సమయం వస్తుంది దేనికైనా కానీ, అప్పుడు మనం బాబా ఏం ఫోటో చేయాలి? కూడా నేను తీసేసిన మాతాజీ, విగ్రహము బాబా ఫోటో తీసేసిన మాతాజీ. తీసేస్తాం, మనకి ఇంట్లో చాలా ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు, దాంట్లో ఏముంది. బాబానే ఇక్కడ పంపించారేమో అనుకోవాలి కదా. అదే రైట్. సో ఇలాంటివి మనకి లైఫ్లో వస్తూనే ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, దానికోసం అంత భయపడవద్దు. సో ఆచార్య మాతాజీ చెప్పిన బాబా మీరు గురువు అని చెప్పారు, మనకు ఫస్ట్ గురువు ఆశీర్వాదమే కావాలి కదా మాతాజీ. అవును, మరి గురువే కదా ఆయన. ఎప్పుడు నేను సబ్కా మాలిక్ ఏకై అన్నాడు, అంతేగాని ఆయన నేను దేవుడిని అని చెప్పుకోలేదు, గురువే కదా. అవును మాతాజీ, పాదాలు చాలా చాలా డౌట్స్ ఉండి అన్ని క్లియర్ చేస్తున్నారు మాతాజీ మీరు. ఆయన గురువు కాబట్టే మనని కృష్ణుడి దగ్గరికి చేర్చారు. మీరు సాయిబాబా పూజలు ఎందరు చేస్తారండి, కానీ కోరికలు తీరడం కోసమే చేస్తూ ఉంటారు. అది కాదు, బాబాది లాస్ట్ సచ్చరితంలో లాస్ట్ పేజీ మీరు మళ్ళీ మళ్ళీ చదవండి. నా ఖజానా నిండుగా ఉంది, మీకేది కావాలంటే అది ఇస్తాను, కానీ మీ కోరికలు అన్నీ తీరిపోయిన తర్వాత మోక్షం వైపు మళ్ళించేది నేనే అన్నాడు బాబా. సో అది గుర్తు తెచ్చుకోవాలి మనం తప్పు చేయట్లేదు భగవంతుడి దగ్గరికి రావడం. మనుష్యానాం సహస్రేషు నిన్నే చదువుకున్నాం, 1000లో ఒకరు రాగలుగుతారంటే భగవంతుడు బాబా తీసుకొచ్చాడు ఇక్కడ అని అనుకోవాలి. మనం ఎందుకంత భక్తి, బాబానే దేవుడు అని మనం ఎందుకు నమ్ముతున్నాము? ఆయన కృష్ణుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయన మహామంత్రం ఆయన ఆర్తిలో ఉంది కదా, ఉందా లేదా మహామంత్రం? సాయిబాబా ఆర్తిలో మహామంత్రం ఉంది కదా. ఉంటది మాతాజీ. మరి ఆయన కూడా కృష్ణుడు, అసలు కృష్ణుడి మందిరం పోయి బాబా మందిరం అయింది. అవి అంటే మీరు డెప్త్కి వెళ్ళి చదివితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. తప్పు కాదు, బాబాని పూజ చేయడం ఏం తప్పు కాదు. బాబా మార్గం చూపించారు మనకి, ఆయన ఒక పెద్ద గురువు, అలా అనుకోవాలి మనం. ఓకే, గురువు పాదాలు పట్టుకున్నాం కాబట్టి మనకి అస్సలైన గురువు ఎవరు అని చూపించారు ఆయన. సో ఇంకా అందరూ వెళ్తున్నారు, అక్కడ రష్ ఉంది, దీవెనలు ఇస్తూనే ఉన్నాడు బాబా, కానీ అర్థం చేసుకునే విధానంలో తేడాలు ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు భాగవతం క్లాస్ మనం ఇప్పుడు తీసుకోలేము, సగం సగం ఉంటుంది, అసలు బాగోదు. బాబా అన్నారు కదా మాతాజీ, మురళీకృష్ణ కట్టమంటే టెంపుల్ కట్టమని. మురళీకృష్ణ అంటే గుడి కట్టమని. అదే కదమ్మా, కృష్ణుడి మందిరం కట్టమనే చెప్తారు ఆయన, కానీ వీళ్ళు అప్పటికే ఆయన పరమపదించారు కాబట్టి బాబాని తీసుకొచ్చి పెట్టేస్తారు. సో బాబా మందిరంలో రాధాకృష్ణులు ఉంటారు, మీరు గమనించారో లేదో కదా. రాధాకృష్ణులు ఉంటారు, మహామంత్రం చదివిస్తారు, అండ్ విష్ణు చదవమన్నారు కదా ఆయన విష్ణు సహస్రనామం చదవమన్నారా లేదా? అవును మాతాజీ. మరి ఇంకా ఇంత గైడెన్స్ ఇచ్చిన తర్వాత మనము ఏమని చెప్పాలి? గురువు కాకపోతే ఇంకెవరు, అంతే కదా. సో గురువు ఆశ్రయం, ఆయన గురువు ద్వారా మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఒక ఆశ్రయం తీసుకున్నాం మనం, గురువు ఆశ్రయం, కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి, అంటే మోక్షానికి దారి వెతుక్కుంటున్నాం అన్నమాట. మనం మళ్ళీ మనకు జన్మ వద్దు, వచ్చినా కానీ భక్తుడిలాగే రావాలో అవన్నీ మనకు తెలియదు. మనకి అసలు ఏ కోరిక ఉండకూడదు, ఇంకంతే. భగవంతుడు ఏది ఇస్తే అది ఓకే, దాంతో మనం స్థిమితంగా స్థిరంగా మనం ఉన్నట్లయితే భగవద్భక్తి ముందుకెళ్తుంది. కానీ ఈ మాతాజీ ఇలా చెప్పారు, నేను ఇలా చేస్తాను, ఇంకో క్లాస్ వింటారు, ఆ ప్రభుజీ వేరేలాగా చెప్పారు, ఇంత కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. భగవంతుడే మనకి దారి చూపిస్తాడు, గురువు చెయ్యి పట్టుకుని వెళ్ళాలి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా నాగమణి అవధానమేనా అండి? అవును అవును, చెప్పండి. నాకు ఇందాక చెప్పారు భోగహారతిది శ్లోకాలు 3 సార్లు చెప్పాలి అని, అది అర్థమైంది, కానీ కొంచెం క్లారిటీ ఇంకా నాకు సరిగా అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు లంచ్ మాత్రం చేస్తాను 3 సార్లు, పొద్దున నైవేద్యమును, ఈవినింగ్ నైట్ డిన్నర్ మాత్రం నేను మామూలుగా మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఓం ప్రాణాయామ అని చెప్పుకొని నైవేద్యం పెట్టేసి సింపుల్గా చేస్తాను. అంటే 3 సార్లు నైట్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ కూడా 3 సార్లు చెప్పను, ఓన్లీ లంచ్కి చెప్తాను.
అట్లా పర్వాలేదా? చేస్తే చాలు మాతాజీ. వన్ భోగా మనస్ఫూర్తిగా చేయండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నాకు కూడా మా ఆచార్యులే చెప్పారు, రఘునాథ్పురి దాస్ ప్రభుజీ, మీరు కొందరు మార్నింగ్ అటెండ్ అయితే ఆయన తెలుస్తారు, సాటర్డే సండే వస్తారు, ఏ పూజా విధానం ఉన్నా నేను ఆయనకు ఫోన్ చేస్తాను, చక్కగా చెప్తారు. ఎవరైనా ఏదైనా అంటే మనం కొన్నిసార్లు పూజ చేయలేని రోజులు వస్తాయి మనకి. సో అలాంటి సమయంలో కూడా అడిగితే ఇంటి పేరుని బట్టి అన్ని వివరాలు చాలా క్లియర్గా చెప్తారనమాట. చాలా చాలా మంచి గైడెన్స్. బ్రహ్మన్ దీక్ష కూడా అయిపోయింది. హీజ్ ఆల్సో పూజారి ఇన్ కాకినాడ. సో మంచి గైడెన్స్ ఇస్తారు. అందుచేత నాకు ఈ కాన్ఫిడెన్స్తో నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీకు కొంచెం అర్థమైనట్లుంది, కానీ మీరు ఏమి కన్ఫ్యూజ్ చేసుకోకండి, అంతా కృష్ణార్పణం. ఆయనే దారి చూపిస్తారు. నా ద్వారా దారి చూపించారా, గురు ద్వారా దారి చూపించారా, ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్న చిన్న అపరాధాలు ఏమన్నా ఉంటే భగవంతుడు క్షమాశీలి, చాలా చక్కగా క్షమిస్తారు. మనం పశ్చాత్తాపమే మనకు ముఖ్యం. ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ మనం పశ్చాత్తాపడి భగవంతుడిని క్షమాపణ కోరుకున్నప్పుడు తప్పకుండా క్షమిస్తాడు. ఎటువంటి అపరాధాలు చేసినా క్షమ మనం చేయాలి. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు, అంతా అయిపోయాక. క్లియర్ అయిపోయింది మాతాజీ. ఒక కదా మాతాజీ, ఆ వాటర్ తాగొచ్చా? వాయిస్ వినిపించట్లేదమ్మా. ఇప్పుడు చెప్పండి మాతాజీ. అదే అభిషేకం చేస్తాం కదా మాతాజీ, ఆ వాటరు తులసి చెట్లకి పోస్తాం మాతాజీ, అలా పోయొచ్చా, తాగాల మాతాజీ? కొంచెం తీసుకుంటాం తీర్థం లాగా. ఒక్కోసారి ఏమవుతుంది, తేనె అట్లాంటివి ఎక్కువైనప్పుడు అన్ని తులసి చెట్లు వేస్తే చెట్టుకు కూడా మనకి శ్రేయస్కరం కాదు. కావాలంటే కొంచెం చెట్టుకు పోయండి, మిగతాది వేరే చెట్లు ఉంటాయి కదా మన ఇంట్లో, అందులో వేసేయండి. ఓకే. కొందరు రోజు అభిషేకం చేసి ఎక్కువ పెరుగు, ఎక్కువ పాలు ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు తులసి మొక్క కూడా సేఫ్ కాదు. చిన్న తొట్లో పెట్టుకుంటాం కదా మనం. సో కొంచెం వేయండి, వేసి మిగతాది చరణామృతం వేయచ్చు తులసి మొక్కలో, కానీ మిగతాదంతా కూడా వేరే మొక్కల్లో వేసేసేయండి. బబితా మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, తులసి మొక్కలు లేడీస్ కొయ్యకూడదు అంటారు కదా మాతాజీ, జెంట్స్ ఇక్కడ కృష్ణ కాన్షియస్ లో లేడీస్ జెంట్స్ అని చెప్పలేదు, ఎందుకంటే కృష్ణనే పురుషోత్తముడు, అందరూ లేడీసే. జెంట్స్ అట్లల్లి పురుషులు అవన్నీ ఏమి ఉండదు, మనం అంతా ఆత్మలం కాబట్టి. ప్రణవానంద స్వామి వీడియో ఒకసారి విన్నాను. ఆయన ఏమంటున్నారంటే, శుక్రవారం తెంపొద్దు, మంగళవారం తెంపొద్దు, ఇవన్నీ ఏంటి అసలు? పువ్వులు ఎందుకు పెంచుకుంటాం మనము? భగవంతుడికే కదా చేయడానికి, పెట్టడానికి. అలాగే తులసిని కూడా మనం పెంచుతున్నాం, ఆ పత్రం మనకి ప్రతిరోజు అవసరం కాబట్టి కొయ్యొచ్చు అని చెప్తారు ఆయన. ఓకే, అంటే ఏకాదశి అలా కొయ్యకూడదు అంటారు కదా మాతాజీ. మైండ్ పాడు చేయడం తప్ప. విడోస్ కొయ్యొచ్చు, జెంట్స్ కొయ్యొచ్చు, అంటే పురుషులు కొయ్యొచ్చు ప్రభుజీలు, కానీ మాతాజీలు కొయ్యొద్దు అని చెప్తారు. అదేం లేదమ్మా, అందరూ మాతాజీలే పురుషులు. పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు. ఓకే, హరే కృష్ణ. కృష్ణ పూజ చాలా ఈజీ, చాలా ఈజీ. అలా రూల్స్ ఎక్కువలాగా మనకు కనిపిస్తాయి, కానీ మనం ప్రీవియస్ ఉండే రూల్స్ కంటే ఈ రూల్స్ చాలా బెస్ట్గా ఉంటాయి అని మనకు సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. ఓకే.